శ్రీజ భరణి గారిలో ఒక్కరికే ఉండమని ఆల్రెడీ బిగ్ బాస్ అనౌన్స్ చేసినట్టు ఒక లీక్స్ వస్తుందండి. బిగ్ అప్డేట్ వచ్చింది. ఒకరికి అన్యాయం జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ ఇద్దరిలో ఎవరు ఫిట్, ఎవరికి న్యాయం అంటే నన్ను అడిగితే ఇద్దరికీ న్యాయం చేయాలనిపించింది. ఎందుకంటే భరణి గారు ఈ వయసులో కూడా అంతగా గేమ్ ఆడి తన హెల్త్ కూడా ఖరాబ్ చేసుకున్నా కూడా ఈవెన్ హాస్పిటల్లో కూడా నేను వెళ్ళాలి ఆడాలని అంత కసిగా ఉన్న పర్సన్కి ఒక ఛాన్స్ ఇస్తే తప్పేంటి? ఇప్పుడు శ్రీజని ఆల్రెడీ అన్ఫేర్గా చేసినప్పుడు ఇప్పుడు తనని మామూలుగానే తీసుకోవచ్చు. మీకు ఇంకొకటి, ప్రియా పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు బిగ్ బాస్ దానిలో ఫుల్ వైరల్ అవుతుంది. ఎవరైనా చూడకపోతే చూడండి. ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్లో ఓన్లీ భరణి గారికి ఎందుకు ఛాన్సు? ఈ ఫేవరిజం ఏంది? అందరికీ ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా. శ్రీజ అంటే ఓట్ల ద్వారా ఎలిమినేట్ కాలేదు కాబట్టి తనకి ఇచ్చిన ఛాన్స్ ఓకే, ఫెయిర్. కానీ భరణి గారు ఓట్ల ద్వారానే ఎలిమినేట్ అయిపోయాడు కదా, మరి తన ఒక్కరికి ఎందుకు ఈ స్పెషల్ ట్రీట్మెంట్? ఇప్పుడు ప్రియా పెట్టిన పోస్టు ఎంతవరకు కరెక్ట్ కాదనేది మీరే కమెంట్ చేయండి. అయితే ఇప్పుడు భరణి గారు నెక్స్ట్ 3 టాస్క్లు, ఫస్ట్ టాస్క్ రద్దు చేసినట్టున్నారండి. నెక్స్ట్ 3 టాస్క్లో పెడితే ఆ 3 టాస్క్లో భరణి గారు ఆడొద్దు, ఎందుకంటే డాక్టర్స్ చెప్పిన సజెషన్ ప్రకారం. అయితే తన తరపున టీం మెంబర్స్ ఆడొచ్చు. అసలు ఫస్ట్ ప్రోమోలో చూసిన టాస్క్ అది దివ్యకే ఫేవరిజంగా ఉంది. ఎందుకంటే ఫేవరిజం అంటే మీన్స్ తన హైట్కి అది సపోర్ట్గా ఉంది. ఇక్కడ తన శ్రీజ హైట్ లేదు కాబట్టి తనకు అది పెద్ద మైనస్. సో ఆ 3 టాస్కులో 2 టాస్కులు భరణి గారు గెలవడం వలన భరణి గారు పర్మనెంట్ హౌస్ మెంబర్ అవుతున్నాడని బిగ్ బాస్ అనౌన్స్ చేశారంట. ఇది కన్ఫర్మేషన్ అంటే 100% కన్ఫర్మేషన్ కాదు, 99.9% ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన లీక్ మీతో చెప్పాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఓట్స్ కూడా శ్రీజ కన్నా భరణి గారికి ఎక్కువ పడ్డాయంట. నిన్ననే ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పానండి. ఎస్పెషల్లీ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ తనుజ ఫ్యాన్స్ మంచి గేమ్ ఆడారు. బయట ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన శ్రీజకి ఇప్పుడు లోపల సపోర్ట్ చేయట్లేదు. మొత్తానికైతే భరణి గారే ఉండే ఛాన్సెస్ వెరీ హై. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేయండి. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి.